సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ఈ మీటింగ్లో బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో పాటు అసెంబ్లీ ముందు పెట్టాల్సిన పలు కీలక బిల్లులపై చర్చిస్తున్నారు మంత్రులు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ త్వరలో రేవంత్ సర్కార్ అసెంబ్లీ ఆమోదం తీసుకోనుంది. ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయనుంది. ఈ క్రమంలో ఈ రెండు అంశాలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. దీంతో పాటు బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి ఎలా తీసుకురావాలన్న దానిపై చర్చించనుంది కేబినెట్. అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీ ఎప్పుడు వెళ్లాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసిన తర్వాత ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లాలని సర్కార్ ఆలోచిస్తోంది. సచివాలయంలో కేబినెట్ భేటీలో కీలక అంశాలు చర్చకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ అంశాల గురించి మరింత స్పష్టంగా మా ప్రతినిధి కొండల్ అప్డేట్స్ అందిస్తారు. కొండల్, రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇప్పుడే సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోబోతుంది. ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా అనుకోండి, పరిపాలన పరంగా కీలక నిర్ణయాలను తీసుకోబోతుంది. వీటిలో అత్యంత ప్రధానమైంది బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో అనౌన్స్ కూడా చేసింది. అయితే మళ్ళీ రెండో విడతగా సర్వే చేసిన పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించిన రిపోర్టును కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకురాబోతుంది. చట్టం తీసుకొచ్చిన తర్వాత కేంద్రం పైన ఒత్తిడికి కార్యాచరణ కూడా తీసుకోబోతున్నారు. వీటితో పాటు ప్రధానంగా వీటి పట్ల కేంద్రాన్ని ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలన్న దానిపై కూడా దీంట్లో ఈ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. ముఖ్యంగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడం, ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్లడం, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడం, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాలని చెప్పి కోరడం. వీటితో పాటు అన్ని రాజకీయ పార్టీలను కూడా, వివిధ రాజకీయ పార్టీలను, జాతీయ స్థాయి పార్టీలను కూడా మద్దతు కోరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇది 42% రిజర్వేషన్లకు సంబంధించి, బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి తీసుకోవాల్సిన కార్యాచరణ, ఈ అన్ని అంశాలపైన కూడా ఈ కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇక చెప్పండి కొండల్, ఒకటి ఫ్యూచర్ సిటీ అథారిటీ గురించి ఒకటి, అండ్ రెండోది యాదగిరిగుట్ట కూడా టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకి బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ రెండు అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దాని గురించి అప్డేట్స్. ఖచ్చితంగా వైటీడీ అంటే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు టీటీడీ తరహాలో ప్రత్యేకమైన బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ కేబినెట్లో దీనికి ఆమోదం తెలుపబోతున్నారు. టీటీడీకి అంటే స్వయం ప్రతిపత్తితో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధమైన బోర్డు ఉందో, ఈ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్కు సంబంధించి కూడా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును నియమించబోతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి కేబినెట్లో ఆమోదం తీసుకోబోతుంది. దీంతోపాటు ఫ్యూచర్ సిటీ, ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీని నిర్మాణం చేయబోతుంది. హైదరాబాదు శివార్లో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతున్న నేపథ్యంలో ఈ ఫ్యూచర్ సిటీకి ఒక అథారిటీని ఏర్పాటు చేయబోతుంది. మొత్తం టోటల్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొత్తం ఆ అథారిటీ పరిధిలోకి వచ్చే విధంగా ఒక ప్రత్యేకమైన అథారిటీని ఈ క్యాబినెట్లో ఆమోదం తీసుకోబోతున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ అన్నది భవిష్యత్తు అంటే మొత్తం హైదరాబాద్ విస్తరణకు ఇదొక, హైదరాబాద్ అభివృద్ధికి ఇదొక కేంద్ర బిందువుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దీనికి ఒక ప్రత్యేకమైన ఫ్యూచర్ సిటీ అథారిటీకి ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలుపబోతుంది. సునీల్. ఓకే కొండల్, అయితే బీసీకి రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అంశానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దాని గురించి సానుకూల పవనాలు వీచే అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అన్నది ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన తీసుకున్న నిర్ణయంగా ఉంది. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా దీన్ని ఉంటే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో అమలు చేయాలన్నది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నినాదంగా ఉన్న నేపథ్యంలో దీనిపై ఒక ప్రత్యేక కార్యాచరణ పైన చర్చించే అవకాశం ఉంది. దీనిపైన ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే కొండల్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.